హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ పైన మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేసుకుందామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మనం యాప్లో ఎవరైతే కోర్సులు తీసుకున్నారో ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కానీ తీసుకున్నటువంటి అభ్యర్థులకు మరీ చెప్తున్నాను. సో క్లాసెస్ వింటూనే ఈ మోడల్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, ఆఫర్స్ అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. ప్రపంచ ఆహార ధాన్యాల మార్కెట్లో భారత్ వాటా 2022వ సంవత్సరంలో ఎంత శాతానికి పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 7.79 శాతానికి పెరిగిందండి. సో మరి ముఖ్యమైన క్వశ్చన్స్కు రిలేటెడ్ చూసినట్లయితే జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే కటక్ అండి. కటక్ ఎక్కడ ఉంది? ఒడిషా. అండ్ ప్రపంచ వరి పరిశోధన కేంద్రము ఎక్కడుందండి? మనీలా. ఓకే, మనీలా, ఫిలిప్పైన్స్. ఎక్కడుంది? మనీలా, ఫిలిప్పైన్స్ ఉంది. 2 క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలి. 2023 సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు అత్యధికంగా రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? ప్రభుత్వానికే అత్యధిక రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కెనరా బ్యాంక్. ఓకే, కెనరా బ్యాంక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ ఐఐటి తమ శాఖను లేదా క్యాంపస్ను అబుదాబిలో ఏర్పాటు చేసిందండి? అబుదాబి. ఏ ఐఐటి అండి మరి దీని యొక్క శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అబుదాబిలో? 23 ఆప్షన్ 3 అండి, ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ. ప్రపంచ వాతావరణ నివేదిక ప్రకారము 2023 ప్రపంచంలో అతివేగంగా వేడెక్కుతున్నటువంటి ఖండంగా ఏది నిలిచింది? 24 ఆప్షన్ 4 అండి, యూరప్ అయితే అత్యంత వేగంగా వేడెక్కుతున్నట్లుగా నివేదికలో పేర్కొనడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2023 సంవత్సరానికి గాను లారియస్ ప్రపంచ క్రీడాకారునిగా అవార్డు పొందిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లియోనాల్ మెస్సీ. ఓకేనా. మరి ఖతర్ ఫీఫా వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరి యొక్క లారెస్ ప్రపంచ క్రీడాకారుడిగా వీరైతే అవార్డు పొందడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో గత ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందండి? ఖతర్. ఓకేనా. దాని తర్వాత ఈ అవార్డు రావడం జరిగింది. క్రింది వాటిని జతపరచండి. భూమి యొక్క జీ విలువ. భూమి యొక్క జీ విలువ. నెక్స్ట్ భూమి వ్యాసార్థ విలువ, శుక్రుని భూమి విలువ. చూద్దామండి మరి 1 by 1. 26. భూమి యొక్క జీ విలువ ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 6.67 into 10⁻⁻11 nm²/kg². ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే భూమి యొక్క జీ విలువ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది 9.8 m/s². నెక్స్ట్ వన్. భూమి యొక్క వ్యాసార్థ విలువ 8.87 m/s². శుక్రుని భూమి విలువ 66,400 కిలోమీటర్లుగా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఫోలిక్ ఆమ్లము ఏ పదార్థముల సంశ్లేషణలో సహాయపడుతుంది? ఏంటండి? ఫోలిక్ యాసిడ్. 27 ఆప్షన్ 4, 1 మరియు 2. రక్తం యొక్క ఏర్పాటులో అతి ముఖ్యమైనది. డిఎన్ఏ సంశ్లేషణలో ఎంజైమ్గా ఇది పనిచేస్తుంది. ఫోలిక్ ఆమ్లము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ద్రవిడియన్ స్టైల్ యొక్క సీకార్ను ఒరిస్సాన్ దేవాలయంలో ప్రవేశపెట్టినది ఎవరు? ద్రవిడియన్ స్టైల్ యొక్క సీకార్ను ఒరిస్సాల్ దేవాలయంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 3, రాజారాణి. నెక్స్ట్ వన్. ఒక రాష్ట్రంలో రాజా పర్ప, ఏ రాష్ట్రంలో రాజా పర్ప పండుగను జరుపుకుంటారు?
ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అండి రాజపర్వ? 29 ఆప్షన్ 3 ఒడిషా రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, 18 ఏళ్లలోపు బాలురకు 14 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడాన్ని వ్యతిరేకించడం ఏ చట్టం యొక్క లక్ష్యము? ఆప్షన్ 3 శారదా చట్టం అండి. శారదా చట్టం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి మీ అందరికీ కూడా ఈరోజు జీకే క్వశ్చన్ ఏంటి అంటే, శారదా చట్టాన్ని బ్రిటిష్ వారి టైంలో ఏ సంవత్సరంలో చేశారు? ఓకేనా, కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ క్లూ ఏంటి అంటే ఈ సంవత్సరంలోనే సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందండి గాంధీజీ గారి నేతృత్వంలో. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఉంటుంది, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? పంచాయతీరాజ్ సంస్థలకు ఎవరండి? ఆప్షన్ 3 స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందండి. రాష్ట్ర ఎన్నికల సంఘము పంచాయతీరాజ్ సంస్థలకి అంటే వార్డు మెంబర్లు కావచ్చు, నెక్స్ట్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఇవన్నీ కూడా. భారత్లో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి భారతదేశ జీడిపిలో 10% సమానమైన 20 లక్షల కోట్లను ప్రత్యేక ఆర్థిక సమగ్ర ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమానికి లేదా ఏ పథకానికి ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కోసం ఇంత అమౌంట్ అయితే కేటాయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంటార్కీ అనగా ఏమిటి? అంటార్కీ 33 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. విదేశీ వ్యాపారం గల ఆర్థిక వ్యవస్థనే అంటార్కీ అంటారు. విదేశీ వ్యాపారం గల ఆర్థిక వ్యవస్థ అంటే విదేశాల నుంచి అత్యధికంగా అంటే ఎగుమతులు చేయడం ద్వారా విదేశీ మాదక ద్రవ్యం వస్తుంది కదా, సో అలాంటి దానిని. భారతదేశ రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు? 34 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. లక్నోలో ఉందండి. ఎక్కడుందండి? లక్నో. నెక్స్ట్ వన్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము రిసోర్సాట్-1ను పిఎస్ఎల్వి C5 ద్వారా ఎక్కడ నుంచి అంతరిక్షంలోనికి విజయవంతంగా పంపారు? ఆన్సర్ ఆప్షన్ 4 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ అంటారు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అయితే కలదు. ఇంపార్టెంట్. భూకక్షలో తిరిగే ఉపగ్రహం నెట్వర్క్ మీద ఆధారపడి భూమి మీద ఉన్న వ్యక్తి లేదా వస్తువు యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక విధానము పేరేంటి? 36 ఆప్షన్ 1 అండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారండి దీన్ని. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. అజాంజా కప్ క్రింది వారిలో ఏ క్రీడకి ఇస్తారు? అజాంజా కప్ అండి. ఎవరికి ఇస్తారు మరి? ఆన్సర్ ఆప్షన్ 37 ఆప్షన్ 2 అండి. హాకీ క్రీడలో ఇచ్చేటువంటి కప్పు అజాంజా కప్ అండి. నెక్స్ట్ వన్, 1916 లక్నో నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఎప్పుడండి? 1916లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఎంసి ముజుందార్. ఓకేనా, 1907వ సంవత్సరంలో మరి సూరత్ సమావేశంలో ఏమవుతుందండి? భారత జాతీయ కాంగ్రెస్ చీలుతుంది, అతివాదులుగా మితవాదులుగా. మళ్ళీ 2016లో ఏసి ముజుందార్ నాయకత్వంలో 1916లో ఏకీకరణ కావడం అయితే జరుగుతుంది భారత జాతీయ కాంగ్రెస్. నెక్స్ట్ వన్, హోమ్ రూల్ సొసైటీకి మరొక పేరు ఏంటి? హోమ్ రూల్ సొసైటీకి 39 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇండియన్ హౌస్ అనేటువంటి పేరు కూడా కలదు. నెక్స్ట్ వన్, ఏ ప్రాంత స్పెయినీ పొట్లకాయకు జియోలాజికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది? ఎక్కడ ప్రసిద్ధి అండి? స్పెయినీ పొట్లకాయ జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించినటువంటిది ఎక్కడంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వెల్లూరు అండి. వెల్లూరు, తమిళనాడు. ఓకే, వెల్లూరు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే చూద్దామండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ముందుగా ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి. ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని మనము ఆన్సర్ చేయగలి. చూద్దాం. మనీ పూర్ ఫార్మర్స్ హ్యాడ్ బీన్
compelled to take up indigo cultivation when the British sellers were given the regit to purchase and cultivate land in India. అంటే చాలామంది రైతులు తమ యొక్క భూములలో ఇండిగో అంటే నల్లమందు కల్టివేట్ చేయడానికి అంటే వ్యవసాయం చేయడానికి లేదా పండించడానికి బ్రిటిష్ సెల్లర్స్ అంటే వారు ఏం చేశారంటే రిజిడ్ టు పర్చేజ్ అండ్ కల్టివేట్ ల్యాండ్ ఇన్ ఇండియా అంటే రైతుల దగ్గర నుంచి కొనడానికి అంగీకరించి వారితో పండించేలా చేయడం అయితే జరిగింది. మెనీ వైట్స్ బిఫోర్ ఐదర్ అక్వైర్డ్ ల్యాండ్ ఆర్ అడ్వాన్స్డ్ లోన్స్ టు పూర్ అంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం మరియు వారికి లోన్స్ ఇవ్వడము. ఓకేనా, లోన్స్ టు ద పూర్ ఫార్మర్స్ అండ్ పర్స్యూడ్ దెమ్ టు forsake the farming the food gains and either cash crops for indigo cultivation అంటే మన వాణిజ్య పంటలు ఆహార పంటలు కాకుండా వీటిని ఇండిగో వేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది బ్రిటిష్ వారు. ఇండిగో ఎక్స్పోర్ట్ టు యూరోప్ వాజ్ అ ఇంపోర్ట్ ఫర్ ద బ్రిటిష్ సెంటర్స్ హూ హెల్డ్ ద మొనోపలీ ఫర్ దిస్ బిజినెస్ అంటే ఏకంగా గుత్తాధిపత్యాన్ని అయితే వీరు చెలాయించారు ఇండిగోను యూరోప్కు ఎగుమతి చేయడంలో. విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ మోస్ట్ ఆఫ్ ద ఫర్టైల్ ల్యాండ్ హ్యాడ్ అండర్గోన్ ఫారెన్ ఇండిగో కల్టివేషన్ చాలా సారవంతమైన భూములు ఏమయ్యాయట నిస్సారంగా మారడం అయితే జరిగింది ఇండిగో కల్టివేషన్ వల్ల. రిజల్టింగ్ ఇన్ ఫోమెన్ సిచ్యువేషన్ ఇన్ బెంగాల్ వెన్ ద ఫార్మర్స్ ఆర్ డిక్లైన్ టు కల్టివేట్ ఇండిగో దే వర్ వృట్టెడ్ జైల్డ్ అండ్ ఈవెన్ కిల్డ్ అంటే చాలామంది తర్వాత రియలైజ్ అయ్యి మా భూములలో నల్లమందు పండించమంటూ ఎదురు తిరిగారండి. అప్పుడు చాలామందిని చంపడం జరిగింది, కొంతమందిని జైల్లో వేయడం అయితే జరగడాన్ని మనం చూడవచ్చు. ఇది దీని యొక్క సారాంశం. చూద్దాం. ద పూర్ ఫార్మర్స్ కంటిన్యూ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ బీన్ ఆఫ్. ఓకే, 61 ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ 2 దే ఆర్ కంపల్డ్ టు గ్రో ఇండిగో అంటే వారు ప్రేరేపించబడ్డారండి ఇండిగో పండించడానికి బ్రిటిష్ వారి చేత. ద వర్డ్ వైట్స్ ప్యాసేజ్ రిఫర్ టు అంటే వైట్స్ అంటే ఎవరండి ప్యాసేజ్లో? వైట్స్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్రిటిష్ పీపుల్. నెక్స్ట్ వన్, ద వర్డ్ మోనోపాలీ ఇన్ ద సెంటెన్స్ ద బ్రిటిష్ సెల్లర్స్ హూ హ్యాడ్ ఎ మోనోపాలీ ఆఫ్ దిస్ బిజినెస్ మీన్స్. మోనోపాలీ అంటే గుత్తాధిపత్యము చెలాయించడము. ఆన్సర్ ఆప్షన్ ద బ్రిటిష్ పీపుల్ బ్యాడ్ ఆన్ కాంపిటేటర్స్ ఇన్ దిస్ బిజినెస్. మోనోపాలీ చేసేసారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? కరెక్ట్గా ఉన్నటువంటివి ఏంటండి? 64 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ద ఫోర్సిబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో కాజ్డ్ ఫెమిన్ ఇన్ బెంగాల్ అంటే ఫోర్స్ చేశారనండి బ్రిటిష్ వారు ఏం చేశారు ఇండిగోనే పండించాలని చెప్పేసి ఫోర్స్ చేయడంతో దీనివల్ల ఏమైంది ఫెమిన్ ఇన్ బెంగాల్ అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద రైటర్ ఇన్ ద ప్యాసేజ్ బ్లేమ్ ఫర్ ద ఫెమిన్ ఇన్ బెంగాల్? 65 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బ్రిటిష్ సెటిలర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో చిన్న మనకు కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చేసి వీటిని మీనింగ్ఫుల్గా మార్చాలి అంటూ ఇస్తారండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది, ఇటీవల చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో చూద్దామండి, వీటిని వరుస క్రమంలో అయితే అమరుస్తాం ఇక్కడ. ఫర్ స్పేరింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ద స్పీకర్ థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ లిజనింగ్ టు దెమ్ ఇన్ కమింగ్ టు ద మీటింగ్. 66 అయితే చూద్దాం మనము. ఆప్షన్ 4 చూద్దాం. ముందుగా క్యూ అండి, క్యూ. The speaker thanked the audience. Next P for sparing their valuable time and S in coming to the meeting and listening to them. అంటే స్పీకర్ మాట్లాడడం అయిపోయిన తర్వాత అందరికీ థ్యాంక్ యూ చెప్పాడు. థ్యాంక్ యూ చెప్పి ఇక్కడికి వచ్చిన ఫర్ వాల్యుబుల్ టైం. ఓకేనా, ఇంపార్టెంట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనము కరెక్ట్ పొజిషన్లో అయితే అమర్చాలి వీటిని. పీ ఈజ్ దట్ ఏ పొలిటికల్ థింగ్స్, క్యూ ఏ స్టేట్మెంట్ మ్యాన్ థింగ్స్ పొలిటికల్ అండ్ స్టేట్మెంట్ ఎస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలక్షన్. చూద్దామండి ఇది కూడా. 67 వచ్చేసి ఆప్షన్ 3 అండి. ముందుగా ఆర్ అండి, ఆర్ పొలిటీషియన్స్ అండ్ ఏ స్టేట్మెంట్. పి ఈజ్ దట్ ఏ పొలిటీషియన్ థింగ్స్. ఎస్
ఆఫ్ అ నెక్స్ట్ ఎలక్షన్. పొలిటీషియన్ ఏమి ఆలోచిస్తాడో నెక్స్ట్ ఎలక్షన్ గురించి. నెక్స్ట్ క్యూ అండ్ స్టేట్మెంట్ థింగ్స్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇఫ్ వి స్టడీ ద లైఫ్స్ ఆఫ్ అ గ్రేట్ మెన్, చూద్దాం ఇక్కడ. అచీవ్ గ్రేట్నెస్ అండ్ ఫుట్ వర్క్స్ టు గైడ్ ద we are remind that we too can. చూద్దామండి, ఇది 68. వీటిని కూడా సేమ్ అరేంజ్ చేయాలి, రీఅరేంజ్ చేయాలి సెంటెన్సెస్ని. ముందుగా ఆర్ అండి, ఆర్. we are remind that we too can. p achieve a greatness and s when we dies we leave behind us. q foot works to guide others. Important. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వర్బ్ అండి, వర్బ్ క్రియాప్రదాన్ని కనుగొనండి అంటున్నారు. 69 వచ్చేసి ఆప్షన్ 2 అండి, వాజ్ బీయింగ్ బాత్డ్. చూద్దాం. ద చైల్డ్ కెప్ట్ ఆన్ క్రయింగ్ వైల్ ఇట్ వాజ్ బీయింగ్ బాత్డ్, అంటే స్నానం చేపిస్తుంటే ఏడుస్తున్నాడు పిల్లవాడు. హీ సడన్లీ రిమెంబర్ దట్ హీ డాష్ ద గేట్ దట్ ఈవినింగ్. యాజ్ లాక్డా, వాజ్ లాక్డా, లాక్డా, లాక్. 7th ఆప్షన్ 3 లాక్డ్. హీ సడన్లీ రిమెంబర్స్ అంటే సడన్గా గుర్తొచ్చింది. దట్ హీ లాక్డ్ ద గేట్ దట్ ఈవినింగ్ అంటే లాక్ చేశానా లేదా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. ఓకే. ఐ డాష్ అస్లీప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బోరింగ్ స్టోరీ. 71 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫెల్, అంటే పడుకున్నాడు స్టోరీ మధ్యలో. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ అంటున్నారు. చూద్దాం. క్వాడ్రంట్ ఈజ్ అ డాష్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆల్టిట్యూడ్ అండ్ యాంగిల్ ఇన్ నావిగేషన్ అండ్ ఆస్ట్రానమీ. 72 ఇట్స్ ఆప్షన్ 2 యాన్ వస్తుంది ఇక్కడ. క్వాడ్రంట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, AEIOU. ఓకే, AEIOU. దానికి ముందు ఏం రావాలి? యాన్ రావాలి కదా. సో గుర్తుంచుకోవాలి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మరొక మోడల్ పేపర్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.